బిల్ గేట్స్ కూడా ముందుకొచ్చి బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇచ్చి మొత్తం నాలెడ్జ్ని టెక్నాలజీని గ్లోబల్ లేకుండా మేము తీసుకొస్తాం, ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు. దీనివల్ల ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మనం తయారు చేయగలిగితే ఇది ప్రపంచం మొత్తం అమలు చేసే పరిస్థితి వస్తుంది. ఇటీవల కాలంలో మొత్తం ఒక సెన్సస్ తయారు చేశారు, మన వాళ్ళు డేటా అంతా కలెక్ట్ చేశాం. హైపర్ టెన్షన్ మీరు చూస్తే 18 సంవత్సరాల పైన ఉండే వాళ్ళందరికీ 2,15,00,000 మంది ఉంటే వీళ్ళలో స్క్రీనింగ్ చేస్తే 19,78,000 మందికి అంటే 9.2% హైపర్ టెన్షన్ ఉంది. ఇంకో పక్క డయాబెటీస్ చూస్తే డయాబెటీస్ హైపర్ టెన్షన్ రెండు కలిపి 12 to 15% రెండు కలిపి ఉన్నాయి. ఇంకొక పక్క డయాబెటీస్ అలోన్ 9.6% ఉంది. హార్ట్ డిసీజెస్ అన్నీ 18 to 22% ఉంది. క్యాన్సర్ 5 to 7% ఉంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ 6 to 7% ఉంది. రెస్పిరేటరీ డిసీజెస్ 10 to 12%, ఇన్ఫెక్చువస్ డిసీజెస్ అన్ని 9 to 11%. ఇప్పుడు ఈ డిసీజెస్ అన్నీ వచ్చిన తర్వాత డాక్టర్స్ మీరున్నారు, ఎందుకు మనం ప్రివెంటివ్ హెల్త్కు పోకూడదు? ఎవ్రీ డిసీజ్ దెర్ ఇస్ ఏ హిస్టరీ, ఎయిదర్ లెగసీ, జెనెటిక్స్ ప్రాబ్లం, ఆర్ ఫుడ్ హ్యాబిట్స్, ఆర్ ఎన్విరాన్మెంట్, ఆర్ థింకింగ్, స్ట్రెస్. ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా లైఫ్ స్టైల్స్ మార్చుకుంటే మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయని నా అభిప్రాయం. దానికోసం ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే వేరబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఈరోజు డాక్టర్స్ మీరున్నారు, ప్రతి ఒక్క రూమ్లో 24 గంటలు మీరు ఉండలేరు. ఇంటెన్సివ్ కేర్ ఉన్న మానిటరింగ్ పెట్టుకుంటారు, అక్కడి నుంచి మానిటర్ చేస్తున్నారు. ఈరోజు ఇంకో పక్కన చూస్తే హాస్పిటల్స్ అన్నీ కూడా ట్రీట్మెంట్ కంటే అక్కడ ఉండే రూముకు ఎక్కువ కాస్ట్ అవుతుంది, అకామిడేషన్కి ఎక్కువ కాస్ట్ అవుతుంది. రెండోది ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అందరంగా ఆలోచించి అవసరమైన పేషెంటే క్యూర్కు మాత్రం వస్తే సరిపోతుంది. వితిన్ 30 minutesలో మనం లిఫ్ట్ చేసే అవకాశాలు